బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎంసెట్ 2024కి సంబంధించి డెవలప్మెంట్ ఆర్డర్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఎన్ని గంటలు రిలీజ్ చేస్తున్నారని ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఫామ్స్లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పైతే రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు వెంటనే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని కనిపిస్తుంది. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేసి మీరైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్ అనేది వస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింపుల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది, అలాగే కాలేజీలో కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎవరు చేయాలి అనేది చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే మీకు వచ్చిన కాలేజీలో నచ్చిందో, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలి అనేది చూసుకున్నట్లయితే సేమ్ మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇందాక అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. జాయినింగ్ రిపోర్ట్, క్లిక్ బిలో యాక్సెప్ట్ మై జాయినింగ్ టు గెట్ ద రిపోర్ట్ విత్ అడ్మిషన్ నెంబర్ అని చెప్పి అయితే ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇది 2023 కాబట్టి ఇలాగ వస్తుంది, 23 అని ఇచ్చారు. సో ద లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అలాటెడ్ కాలేజ్కి లాస్ట్ డేట్ అయితే ఇస్తారన్నమాట. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేసేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది వచ్చేసి ర్యాంక్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ ఏదైతే ఉందో అలాటెడ్ ర్యాంక్, అలాటెడ్ ఏదైతే సీట్ ఉందో అలాటెడ్ సీట్ వచ్చేసి యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కంప్లీట్ విత్ ఆల్ టికెట్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో సబ్మిట్ దట్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్. ఇది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరైతే, లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జిరాక్స్ తీయించుకుని మీ కాలేజ్ ఏదైతే ఉందో వచ్చిన కాలేజీలో మిగిలిన డాక్యుమెంట్స్తో పాటుగా ఇది కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది.